ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ 50వ డివిజన్ అధ్యక్షురాలు కొప్పుల అరుణశ్రీ ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు సెంటర్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినతి పత్రాలను తెచ్చి తమ సమస్యలను టీడీపీ నేతల వద్ద విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అన్ని డివిజన్లో ఇతర కార్యక్రమాలను నిర్వహించి ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్యలను అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని వివరించారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి, డివిజన్ అధ్యక్షురాలు అరుణశ్రీ, టీడీపీ నాయకుడు పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో పేరుకుపోయిన సమస్యలను కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తున్నామన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు అందని వారు ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బారు ఇప్పటికే అనేక డివిజన్లో నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన. ఒకప్పుడు వీళ్ళకి ఎంఆర్ఓతో కానీ లేదా సబ్ కలెక్టర్తో కానీ జాయింట్ కలెక్టర్తో కానీ పనులుంటే వీళ్ళు ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆఫీసర్లే వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ఫిర్యాదులు తీసుకొని అర్జీలు తీసుకొని ఈ అర్జీలని వాటి సమస్యలు పరిష్కరించడానికే ఈ ప్రజా దర్బారు. ఈ ప్రజా దర్బార్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇక్కడ సోదరుడు మరి కొప్పుల గంగాధర్ రెడ్డి గారు అంతకుముందు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళ సతీమణి అరుణశ్రీ గారు ఎవరైతే ఉన్నారో డివిజన్ పార్టీ అధ్యక్షులుగా ఇక్కడ వ్యవహరిస్తూ ఈ కార్యక్రమానికి వాళ్ళు సారథ్యం వహిస్తున్నారు. మీరందరూ కూడా ఏ పని ఉన్నా సరే ఈ డివిజన్ వరకు కొప్పుల గంగాధర్ రెడ్డి గారు, అరుణశ్రీ గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎంపీ గారి సారథ్యంలో మీ పనులన్నీ కూడా పరిష్కరిస్తారని తెలియజేస్తారు. 50వ డివిజన్లో మరి కొప్పుల అరుణశ్రీ గారి అధ్యక్షతన మరి ఈరోజు 50వ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా గంగాధర్ రెడ్డి గారు మరి ఎంపీ గారు సూచనల మేరకు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం మరి అందరికీ కూడా అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా ఇళ్ళు కానివ్వండి, అదేవిధంగా టిట్కో ఇళ్ళు కానివ్వండి, అదేవిధంగా మరి పెన్షన్లు కానివ్వండి, అన్నీ కూడా మరి ఈ ప్రజా దర్బార్లో అర్హులైన అందరికి కూడా ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో అవి తూచా తప్పకుండా మరి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా కూడా మరి ఎంపీ గారు చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి ఒక పెద్ద ఎత్తున ఇవాళ ఉగాది నాటికి 1,00,000 ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్లో ప్రతి డివిజన్లో కూడా ప్రజా దర్బార్ జరుగుతూ ఉంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కూడా మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్ ఎక్కడైతే పెట్టారో అక్కడ అన్నీ కూడా అర్హత కలిగిన వారందరికీ కూడా ఇల్లు ఇస్తాము. అదేవిధంగా కూడా మరి పెన్షన్లు కానివ్వండి అన్నీ కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎంపీ గారు ప్రత్యేక పర్యవేక్షణ పశ్చిమ నియోజకవర్గం మీద పెట్టారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాము. మరి ఇవాళ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో ఈ తూచా తప్పకుండా కూడా పాటిస్తూ ఉన్నారు. 3,000 4,000 పెన్షను, అదేవిధంగా మరి దీపం పథకం, ఉచిత బస్సు, మరి అదేవిధంగా తల్లికి వందనం అన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చారో సూపర్ 6 ఆ సూపర్ 6 అమలయ్యే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజా దర్బార్ని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు 50వ డివిజన్లో మన ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేశినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో ఈ డివిజన్లో ప్రతి శుక్రవారం నాడు ప్రజల వద్దకే
నా నాయకులందరూ వెళ్ళి వారి వారి సమస్యలను తెలుసుకొని ముందుగా ఏదైతే ఫంక్షన్లు కొత్తగా పెట్టుకునే ఫంక్షన్లే కానీ లేదంటే కొత్తగా పెట్టుకునే రేషన్ కార్డులే కానీ లేదంటే దీపం పథకం కింద వచ్చే గ్యాస్ బండ్లకే కానీ ఒంటరి మహిళలకే కానీ ఏదైతే సమస్యలు ముఖ్యంగా టిట్కో ఇళ్ళు ఏదైతే ఆగిపోయినాయో టిట్కో ఇళ్ల కోసం కానివ్వండి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజల వద్దకే మనం వెళ్ళి వారి వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకి మనం అర్జీలు పెట్టి గ్రీవెన్స్ ద్వారా వారి సమస్యల్ని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దాన్ని మేము శిరసా వహిస్తాము. డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకొని వాటిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు కదులుతుందని చెప్పచ్చు. ఏదైతే 2 సంవత్సరాల కాలంలో ఎంతైతే తెలుగుదేశం పార్టీ అనేది ముందు కార్యక్రమాలు చేపడుతుంది అలాగే ప్రజల సమస్యలను క్లియర్ చేస్తున్నదని మీరు చూసుకోవచ్చు. మొత్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఎలా ఉందనేది మీరు గమనిస్తారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా నారా చంద్రబాబు నాయకత్వంలో వారి ఆదేశం మేరకు మన విజయవాడ 1 టౌన్ కేసీఎన్ చిన్ని గారి నాయకత్వంలో ప్రతి డివిజన్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఉన్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అందవో వారి అందడం కోసం ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి కొత్తగా రావాల్సిన పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ టిట్కోయిలు కానీ వారు అప్లై చేసుకుంటే క్యాన్సర్ అని కూడా రావాలని కూడా పెడతా ఉంటారు. దీనికి తెలుగుదేశం పార్టీ ఈరోజు 50 డివిజన్లో చక్కగా వారి నాయకత్వంలో వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు తప్పనిసరిగా ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటూ వారికి రావాల్సినవి కూడా తప్పనిసరిగా అంతే చెప్తున్నాం. అందులో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకోవాలి. అలాగే కూటమి ఉన్న నాయకులందరూ కూడా ప్రత్యేకంగా వారికి అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలు అభివృద్ధి బంధాన పయనించాలని ఈ తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తుందని చెప్పి